ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం వార ఫలితాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ వారం రోజుల పాటు 12 రాష్ట్రాల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన పరిహారాల్ని వార ఫలితాల ద్వారా వివరంగా తెలియజేయనున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష శాస్త్ర నిపుణులు ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురుగారు, ఈ రోజున వార ఫలితాలతో పాటు ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈ రోజు కార్యక్రమంలో ఏదైనా ఒక ఇల్లు మారిన తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే మాకేం కలిసి రావట్లేదు, అశాంతిగా ఉందనుకుంటారు కదా. అటువంటి సందర్భాల్లో ఏ పరిహారాన్ని పాటించాలో మీ అందరికీ తెలియజేస్తాను. అలానే ఇంకొంతమందికి ఏమవుతుందంటే కనుక పదే పదే ఇల్లు మారవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా ఈ పరిహారాన్ని మీరు అందరూ కూడా చక్కగా పాటించుకోవచ్చు. అలానే ఈ రోజు నుంచి కూడా శుక్రుడు రాశి మారి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి శుక్రుడు యొక్క రాశి మార్పు 12 రాశులను ఎలా ప్రభావితం చేయబోతోంది, అసలు 12 రాశుల వారికి ఈ వారం అంతా ఎలా ఉండబోతోంది, కలిసి వచ్చేటువంటి వారాలు ఏమిటి, ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి వంటి అంశాలన్నీ కూడా ఈ రోజు కార్యక్రమంలో మీ అందరికీ వివరంగా తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. ఆదివారం 5వ తేదీ జూలై నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం తిథి బహుళ పంచమి మధ్యాహ్నం 1:26 వరకు, నక్షత్రం శతభిష నక్షత్రం మధ్యాహ్నం 3:08 వరకు, వర్జం రాత్రి 9:46 నుండి 11:26 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:07 నుండి 5:59 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, శుభ సమయాలు ఉదయం 11:01 నుండి 11:42 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తేదీ వార నక్షత్రాలను అనుసరించి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, పెండ్లి చూపులు, వివాహం, గృహప్రవేశం వీటికి చక్కటి శుభముహూర్తాలు ఉన్నాయి. వీటితో పాటుగా క్రయ విక్రయాలకు, వ్యవసాయ పనులకు నేటి కాలం అనుకూలంగా ఉంది. గురువుగారు, ఇవాళ పంచాంగ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈ రోజంతా విజయవంతం అవడానికి ఏం చేయాలో తెలియజేస్తారా? ఈ రోజున మహాసౌరయోగం ఉంది. రవి ఉన్నటువంటి ఆర్ద్రా నక్షత్రం నుండి చంద్రుడు పూర్వాభాద్రా నక్షత్రంలో అంటే 20వ నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ యోగం ఈ రోజున ఏర్పడుతోంది. ఈ యోగం ఈ రోజు మధ్యాహ్నం 3:09 నుండి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:09 నుండి ప్రారంభమవుతుంది కనుక మధ్యాహ్నం 3:09 తర్వాత నుంచి ఉండేటువంటి వజ్ర దుర్ముహూర్త రాహుకాలాలను వదిలివేసి తతిమా సమయాల్లో మీరు అనుకున్నటువంటి పనులకు కనుక శ్రీకారం చుట్టినట్లయితే చక్కటి ఫలితాలను అందుకుంటారు. అయితే ఈరోజు మధ్యాహ్నం లోపుగా ఏదైనా పని చేద్దాం అనుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి పనులు కాకుండా రోజువారీ సాధారణమైనటువంటి కార్యక్రమాలే ఇంకా తప్పవు అనుకున్నటువంటి కార్యక్రమాలు చేయాల్సి వస్తే ఇష్టదైవాన్ని పూజించినటువంటి ఒక పువ్వును దగ్గర పెట్టుకుని తర్వాత ఆ కార్యక్రమాల మీద బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. చక్కటి ఫలితాలు కలిసి వస్తాయి. ధన్యవాదాలు గురుగారు. ఇవాళ విశిష్టతల గురించి వివరిస్తారా అండి? పంచమి తిథి కలిగినటువంటి ఈ రోజున ఆహారంలో ఎవరైతే గనక పుల్లటి పదార్థాలు వదిలివేసి నాగేంద్రుని పూజిస్తారో, నాగేంద్రుడికి చక్కగా పాలతో అభిషేకం చేస్తారో వారికి చక్కటి జీవిత భాగస్వామి లభిస్తారు. అంతేకాకుండా వాళ్ళకి సర్పభయం ఉండదని చెప్పని ప్రతీతి. సంతానం లేనటువంటి వారికి సంతానం కూడా కలుగుతుంది. ఇలా ప్రతి నెల పంచమి తిథి వచ్చిన ప్రతిసారి కూడా చేస్తూ ఉండాలి. మనకి నెలలో 2 పంచములు వస్తాయి. 2 పంచముల్లో కూడా ఇలా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ ఫలితాలు మనం పొందడానికి కాను ఆస్కారం ఏర్పడుతుంది. నక్షత్ర విశేషాన్ని అనుసరించి శతభిష నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున ఇంద్రుణ్ణి గనక పూజించినట్లయితే వ్యాధులు నశిస్తాయి, ఆరోగ్యం చేకూరుతుంది, బలం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అధికారానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వాడు ఇంద్రుడు గనక ఈ రోజున ఇంద్ర సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఇలా ఇంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేస్తూ ఇంద్రుడిని పూజించినట్లయితే కనుక వైభవ ప్రాభవాలను కలిగి ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇవాళ విశిష్టతల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఇక ఈ వారం వార ఫలితాలు ఎలా ఉన్నాయో వివరిస్తారా అండి? ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కనుక గమనించినట్లయితే వృషభంలో కుజుడు, మిథునంలో రవి, కర్కాటక మిథున రాశిలో బుధుడి యొక్క సంచారం, అలానే సింహంలో శుక్రకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని, కుంభ మీన మేష వృషభ రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఇక్కడ ప్రధానంగా 2 గ్రహాలు రాశి మారుతున్నాయి. ఒకటి బుధుడు, 2 శుక్రుడు. అయితే శుక్రుడి యొక్క ప్రభావం కాస్త హెచ్చుగా ఉంటుంది. ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు ఇక్కడ సింహరాశిలోనే కేతువుతోనే కలిసి సంచారం చేస్తూ ఉంటాడు కనుక మరి శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, అలానే అసలు 12 రాశుల వారికి ఈ వారం అంతా ఎలా
ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా శుక్రుడు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చక్కటి గౌరవ మర్యాదలు కలగడానికి అవకాశం ఏర్పడుతోంది. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంటుంది. అలానే మీ ఫీల్డ్స్లో బాగా రాణించగలుగుతారనేటువంటి మాట కూడా చెప్పుకోవచ్చు. సంతానం కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారు కూడా ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. కొన్ని సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు. దానివల్ల రిలాక్స్డ్గా జీవితం సాగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. బంధువుల నుంచి, మిత్రుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. కనుక శుక్రుడు యొక్క రాశి మార్పు మీకు సంపూర్ణమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది. అయితే శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో మాత్రం కాస్త ఆటంకాలు ఉంటూ ఉంటాయి. అయినా వాటిని అధిగమించగలుగుతారని చెప్పని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మాత్రం కాస్త ఖర్చులు పెరుగుతున్నాయి. ఇవి కూడా ఉపయోగం లేనటువంటి ఖర్చులుగా ఉంటాయి. అంతు దరి లేనటువంటి ఆలోచనలు కాస్త ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. చేసేటువంటి ఉద్యోగం లేదా వ్యాపారం ఇవి నచ్చవు. వీటిలో మార్పులు చేర్పులను కోరుకోవడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి సాధారణంగా ఉంటుంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం సుదర్శన కవచ స్తోత్రాన్ని పాటించటం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా శుక్రుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నూతనమైనటువంటి వస్త్రాభరణాలు చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంటుంది. చక్కటి సౌకర్యాలు కూడా సమకూర్చుకోగలుగుతారు. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. కొంత విశ్రాంతి లభిస్తుంది. పలుకుబడి అనేటువంటిది పెరుగుతుంది. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ఏమైనప్పటికీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి కారణం చేత కొంత మానసిక అలజడి లేదా విపరీతమైనటువంటి బెంగ అనేటువంటివి కూడా ఈ సమయంలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కనుక వీటి పట్ల జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఇక ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే దివ్యంగా ఉంది. ఎక్కడా పెద్దమైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి లేదు. వేలకు నిద్రాహారాలు మాత్రం లోపిస్తాయి. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మార్పులు చేర్పులు చేసుకున్నంత వరకు వృషభ రాశి వారికి ఈ వారం పెద్దగా ఇబ్బందులు అయితే మాత్రం రావు. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు. ప్రేమలు కూడా ఫలిస్తాయి. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది. ఖర్చులున్నా ఉపయోగపడేటువంటి ఖర్చులుంటాయి. బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చక్కటి గౌరవ మర్యాదలను అయితే మాత్రం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా కీడించి మేలించమనేటువంటి విధం కన్నా కూడా మంచినే చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీలే ఈరోజు ఇలా ఉంది, రేపు ఇంకో రకంగా ఉంటుంది, మంచి రోజులు వస్తాయి. ఈ ఆశావహ దృక్పథం అనేటువంటిది పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత ఇష్టమైనటువంటి వారికి దూరంగా ఉండవలసినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడతాయని చెప్పుకోవాలి. కొత్తమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఉపయోగపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. మీ మాటకి విలువ పెరగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే ఇక్కడ ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నా కూడా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఉద్యోగం మారడానికి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యపరంగా చురుగ్గా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంత ఆలస్యంగా నిద్రపోవడం, చిరుతిండ్లు ఎక్కువగా తీసుకుంటాం లేదా ఇంట్లో కన్నా బయట ఆహారాన్ని ఎక్కువగా స్వీకరించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అన్ని విధాలా మీకున్నటువంటి బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కళారంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు. ప్రతి దాంట్లోనూ కూడా ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుందని బాగా ఆలోచించిన తర్వాత వివేకంతో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి ఉరట చేకూరుతుంది. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కనుక శుక్రుడి యొక్క మార్పు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే కుజుడి యొక్క బలం కూడా ఉంది. ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అసలు 12 రాశుల్లోకి దివ్యంగా ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. 10 మందిలోనూ ఇట్టే కలిసిపోతారు.
ఎదుటివారికి సహాయం చేస్తారు, ఎదుటివారి నుంచి మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను కూడా అందుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించలేదన్నా, లేదా ఉద్యోగస్తులకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయన్నా అవి మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతే మినహా, లేకపోతే గోచార రీత్యా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, అప్పులు తీర్చగలుగుతారు. అంతేకాకుండా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం లభిస్తుంది. పాత సమస్యలకు కొత్త పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం సుదర్శన కవచ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి రాశుల యొక్క వార ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అయినంత వరకు కూడా విలాసాలకి, లగ్జరీస్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది. ఇష్టమైనటువంటి ఆహారాన్ని చక్కగా స్వీకరిస్తారని చెప్పుకోవచ్చు. ఇంటిని అందంగా అలంకరించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారికి అలా సాగిపోతుంది. ఎక్కడ పెద్దమైనటువంటి మార్పులు చేర్పులు మాత్రం లేవు. ఆర్థికంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. ఆరోగ్యపరంగా కూడా పెద్దమైనటువంటి నష్టాలు కలిగేటువంటి స్థితి లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా రొటీన్గా బోర్గా ఉన్న వాటినే కొనసాగిస్తారనేటువంటి మాట చెప్పుకోవాలి. ఇంట్లో కూడా ఎప్పుడు ఎలా ఉందో అలానే ఈ వారం కూడా కొనసాగుతున్నదని చెప్పుకోవాలి. కనుక సింహరాశి వారికి పెద్దమైనటువంటి మార్పులు చెరుపులు లేకుండా, లాభ నష్టాలు లేకుండా సమానమైనటువంటి స్థితితోటి ఈ వారం సాగిపోతుంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మంచి చెడుల యొక్క మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు కొంత అనుకూలంగా కొనసాగుతూ ఉంటాయి. అలానే గొడవలు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మీకు ధనకారకుడైనటువంటి శుక్రుడు వ్యయంలో ఉండి కేతువుతో కలిసినటువంటి కారణం చేత ఈ ఖర్చులు ఉంటాయి. అండ్ కుటుంబ స్థానాధిపతి కూడా ఆయనే వ్యయంలో ఉండి కేతువుతో కలిసినటువంటి కారణం చేత కూడా కాస్త ఇంట్లో వివాదాలు ఉండడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వారం అలా గడిచిపోతుంది. ఒక మంచి, ఒక చెడు ఇలా కలబోతగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. డబ్బులు వస్తాయి, ఖర్చు అయిపోతాయి. మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. ఇంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కాస్త ఒత్తిళ్లు పెరుగుతాయి, టైమింగ్స్ కూడా పెరుగుతాయి, పనివేళలు పెరుగుతాయి. అయినా వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ఎదుటివారికి మంచి చేస్తారు, కానీ మాట పడవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ముఖ్యమైనటువంటి చర్చలన్నీ కూడా మీకు సానుకూలంగా కొనసాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. క్రయ విక్రయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు ఏకాదశంలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో కుజుడు ఆర్థికంగా నష్టాలు కలగజేస్తున్నా ఇక్కడ ఏకాదశంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత అయితే ఈ నష్టాలన్నా తగ్గుతాయి, లేదా ఆర్థిక లబ్ధన్నా చేకూరడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే మీలో ఉన్నటువంటి నైపుణ్యం 10 మంది కూడా గుర్తించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. అలానే చక్కటి ధైర్య సాహసాలను కూడా కనబరుస్తారు. ఇతరులకు మేలు చేస్తారు, ఇతరుల నుంచి కూడా మేలు పొందగలుగుతారు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నా కూడా ఆర్థిక విషయాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. రావాల్సినటువంటి ధనం చేతికంది వస్తుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తాకట్లను విడిపించుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది పెరుగుతోంది. ఇతరులతో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కూడా తొలగిపోతాయి. ఐకమత్యం పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారు. శుభకార్యాలు ముడిపడతాయి. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా అమ్మవారిని పూజించడం, అలానే దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ప్రతి దాంట్లో కూడా కీడించి మేలించమన్నటువంటి విధంగా ఆలోచిస్తారు. అలానే మీ రంగాలలో
ఇబ్బందులు ఒడిదుడుకులు పెరగడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. వాటిని అధిగమించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అనవసరమైనటువంటి నిందలు మీద పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు గొడవలు ఉండడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నట్లయితే మాత్రం మీకు బుధవారం వరకు ఉన్నటువంటి కాలం ప్రతికూలంగా ఉండి బుధవారం తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. కనుక ఇది నాకు ముఖ్యము అనుకునేటువంటి పనులు ఏ ఉన్నా కూడా బుధవారం లోపొద్దు. అవి ఏ పనులైనప్పటికీ కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తా అనుకునేటువంటి ప్రతి పనిని కూడా గురువారం తర్వాత నుంచే ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఒక్క సూత్రాన్ని పాటించినట్లయితే సరిపోతుంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, ఈ ఇంట్లోకి వచ్చాకే మాకు కలిసి రావట్లేదు, పదే పదే ఇల్లు మారాల్సి వస్తున్నప్పుడు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. పదే పదే అద్దె ఇల్లు మారవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నా లేదా ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళాం, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నుంచే అలజడి అశాంతి బాగా ఎక్కువగా ఉంటున్నాయి, ఏం కలిసి రావట్లేదు అని అనిపిస్తున్నప్పుడు ఈ పరిహారాన్ని మీరు పాటించండి. ఈ పరిహారం ఎప్పుడు ప్రారంభం చేయాలి? అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి ఆదివారంతో మొదలుపెట్టి వరుసగా 5 ఆదివారాల పాటు ఈ పరిహారం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి ఆదివారంతో మొదలుపెట్టి వరుసగా 5 ఆదివారాల పాటు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. చేయడం మాత్రం చాలా తేలిక. దీనికి మీకు కావాల్సిందల్లా ఏంటంటే కనుక 1.5 కిలో బెల్లం కావాలి. బాగా వేగంగా ప్రవహించేటువంటి నీటి ప్రవాహంలో 1.5 కిలో బెల్లం వేసేసేయాలి. అది అలా కొట్టుకెళ్ళిపోతుంది. ఇంతే మీ పరిహారం. చాలా తేలికైనటువంటి పరిహారం. అంతేకాకుండా నానబెట్టినటువంటి శనగలని బెల్లాన్ని దేశీ ఆవుకి తినిపించాలి. ఇన్ని శనగలు ఉండాలి, ఇంత మొత్తంలో బెల్లం ఉండాలి ఇలాంటి కొలతలు అయితే మాత్రం ఏమీ లేవు. నానబెట్టినటువంటి శనగలు బెల్లము ఆవుకి తినిపించాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఒకవేళ చదవడం రాకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విన్నా పర్వాలేదు. వింటం అంటే ఏమిటి? అలా పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం కాదు. వినాలి అనుకునేటువంటి వారు విష్ణు సహస్రనామం చక్కగా ప్లే చేసి హాయిగా ప్రశాంతంగా యోగముద్రలో కూర్చొని లేదా నమస్కారం చేసుకుంటూ ఆ విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుంటూ దాన్ని వినేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా పారాయణ చేసినా సరే విన్నా సరే ఈ మూడింటిని కూడా మీరు అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఏ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయితే మీకు కలిసి రావట్లేదు అనుకుంటున్నారో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పదే పదే ఇల్లు మారేటువంటి ఇబ్బంది కూడా తప్పిపోతుంది. చక్కగా ఒక స్థిర నివాసం అనేటువంటిది ఏర్పడుతుంది. స్థిర నివాసం ఏర్పడడానికి, ఇంట్లో శాంతి నెలకొనడానికి పాటించవలసిన పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క వార ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఊరట అనేది కొంతవరకు చేకూరుతూ ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి గురుడు ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న శుక్రుడి యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత కొంత ఊరట అనేటువంటిది ఏర్పడుతుంది. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. బాగా రిలాక్స్ అవుతారు. హాబీస్ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోగలుగుతారు. కనుక శుక్రుడు యొక్క రాశి మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వారం వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మాత్రం కొంత ప్రతికూలతలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎడ్డమంటే తెడ్డమనేటువంటి వాదనలు బాగా పెరుగుతాయి. అది మీ నుంచి కావచ్చు, ఎదుటివారి నుంచి కావచ్చు. అలానే ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. ఆర్థికంగా రూపాయి వెతుక్కోవాల్సినటువంటి స్థితిగతులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. తాకట్లు పెట్టినట్లయితే ఇబ్బందులు ఉంటాయి. అప్పులు తిరిగి రావు. అప్పు చేద్దామంటేనే అప్పు పుట్టడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఎదురు దెబ్బలు తగ్గడానికి ఆస్కారం ఉంది కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కనుక ఈ వారం ధనుసు రాశిలో ఉండేటువంటి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారు, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారు కూడా రిస్క్ అనేటువంటి పదానికి ఆమడ దూరంలో ఉండటం మాత్రం అవసరం. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గోల్స్ మీద ఎక్కువగా దృష్టిని సారించడానికి అవకాశం అనేది ఏర్పడుతోంది. అలానే మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. ఇతరులకి మీ సహాయ సహకారాలను చక్కగా అందించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలంగా కొనసాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద శుక్రుడి యొక్క రాశి మార్పు అనేది మీకు చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నదని చెప్పుకోవాలి. అయితే ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి
ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక, ఆరోగ్య, సామాజికపరమైనటువంటి అంశాలతో పాటు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. చికాకులు ఎక్కువగా ఉన్నాయి, అలానే సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోవడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా మిమ్మల్ని తక్కువ చేసి చూసేటువంటి ప్రయత్నాలు జరగడం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఈ ఒక్క వారం మాత్రం కాస్త తగ్గి ఉండటం మాత్రం మకర రాశి వారికి అవసరం. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజు మంగళవారం. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువ సార్లు పాటించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరం. చేయాలనిపిస్తే చేసేస్తారంతే, అది మంచా చెడా ఆలోచించరు. అట్లా కాకుండా విచక్షణతోటి ముందుకు సాగకపోతే మాత్రం ఇబ్బందులు కలగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. తరచుగా ఇతరులతో విరోధాలు అనేటువంటివి ఉంటాయి. ప్రస్తుతం కుంభరాశి వారికి పెద్దగా సహకరిస్తున్నటువంటి గ్రహాలు లేవు. జన్మంలో రాహు ఉన్నాడు, పైగా ఇక్కడి నుంచే కాలసర్పదోషం కూడా పట్టి ఉంది. ఏలినాడు శని ప్రభావం ఉండనే ఉంది. అర్ధాష్టమ కుజుడు నడుస్తున్నాడు, పంచమంలోనే రవిబుధుల యొక్క సంచారం ఉంది, షష్టమంలో గురుడున్నాడు, ఇగో ఇప్పుడు సప్తమంలో శుక్రుడున్నాడు. ఇట్లా ప్రతిగ్రహం కూడా కొంతవరకు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత కుంభరాశి వారు కొంచెం నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకోవడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. 1-2 సార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గొడవలు పెరుగుతాయి, విరోధాలు పెరుగుతాయి. ఎవరితోనూ పెద్దగా సరిపడదు. ఇతరుల నుంచి కోరుకునేటువంటి సహాయ సహకారాలు పెద్దగా అందిరావు. మనసు పదే పదే ఆందోళనకు గురవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే గాయాలు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలానే అనారోగ్య సమస్యల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఏమైనప్పటికీ మీనరాశి వారికి శుక్రుడి యొక్క రాశి మార్పు అంత అనుకూలమైంది కాదు. అయితే కుజ, బుధ, గురువుల యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత కొంతవరకు కూడా ప్రోత్సాహం అనేటువంటిది ఈ వారం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కడో ఒకరి నుంచి ₹1 వస్తూ ఉంటుంది, అవసరాలు మాత్రం తీరిపోతూ ఉంటాయి. సేవింగ్స్ దగ్గర మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఇంట్లో తరచుగా వివాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కాస్త చికాకులున్నా వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. సంతానం పట్ల కొంత కటువుగా ప్రవర్తించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఒక పట్టాన ఏది నచ్చదు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, శనివారం. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం. గురువుగారు, ఇవాళ కార్యక్రమంలో 12 రాశుల వారికి ఉపయోగపడే విధంగా వార ఫలితాలతో పాటు చక్కటి పరిహార మార్గాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి వాటి శ్రీకరం, శుభకరం, అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమనుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9390193301, 9391116634.